అందరికీ నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారం. జరుగుతున్న ప్రెస్ మీట్లలో భాగంగా మొన్నటికి మొన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనే నాయకులు మల్యాల నక్కల వాగు కాడికి వచ్చి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి 10,95,00,000 ఏదో మా ఆయాములనే వచ్చినాయి, ఇప్పటివరకు పని కాలేదు అనే ఒక మాటలు మాట్లాడి చెప్తే అది కాకపోవడానికి కారకులు ఎవరు? ఆ 10,95,00,000 ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ అది ఎండు కావాలి? అట్లానే మల్యాలకు వచ్చిన రైతు వేదికను ఎక్కడికి తీసుకుపోయి కట్టిండు అనే కోణంలో వచ్చిన నాయకులు మేము సూటి ప్రశ్నలు అడగడం జరిగింది. చూటుగా అప్పుడు 5 సంవత్సరాలు నువ్వు జడ్పీటీసీ చేస్తున్న తరుణంలో ఎక్కడ కూడా మల్యాల అభివృద్ధి కొరకు పాటుపడలే. అట్లానే మండలంలో జరిగే కార్యక్రమాల్లో కూడా ఎక్కడనైనా నువ్వు ఇంకా డెవలప్ పనులు చేసినవా? లేకపోతే మండలంలో ఏ గ్రామంలో లేకపోతే మండల హెడ్ క్వార్టర్లోనో మీరు కానీ అప్పుడు మీరున్న పాలకవర్గంలో ఎక్కడన్నా పనులు జరిగినాయని మేము చూటుగా మాట్లాడడం జరిగింది. మీరు ఏదైతే పనులు జరగడానికి గత నెలలో 46 లక్షలు కనుక మా మల్యాల నక్కల వాగుపై వచ్చిన శాంక్షన్ మీకు తెలియదా? ఏదో కొత్త లీడర్లు పెట్టిరంటే మేము అనుకుంటాము, సరే పాపం వాళ్ళకి కొంచెం తెలియక పార్టీ లీడర్లో లేకపోతే ఇంకెవరైనా పెడితే పాపం ఆ మాట కూడా అనకపోతుంది కావచ్చు. ఓ 5 సంవత్సరాలు పిఎస్సి చైర్మన్గా, ఓ 5 సంవత్సరాలు జడ్పీటీసీగా పనిచేసిన నీకు ఇవన్నీ తెలుసుకోవాలి కదా. తెలుసుకోలేక చిన్నపిల్లల శాస్త్రం ఎందుకు చేస్తూ ఉన్నా అనే ధోరణిలో మీకు ఆ విషయాలన్నీ మీకు ప్రెస్ ముందు నుంచి మీకు తెలవాలనే కోణంలో చెప్పడం జరిగింది. దానికి జవాబు చెప్పకుండా, దాని కొరకు మాట్లాడకుండా ఏదైతే ఒక 2-3 రోజులు ఆగి అందరితో మాట్లాడి, సరే ఏం బతిలాడినవా, బామాడినవా, లేకపోతే ఇప్పుడున్న బీఆర్ఎస్ నాయకులు మిమ్మల్ని నమ్ముతారా నమ్ముతలేరా, అసలు ఏమవుతుందో మాకు తెలియని పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు ఇళ్ళకెళ్ళి ఊడిపోతురానే పాపం బీఆర్ఎస్ నాతోడు కూడా చెప్తున్నాడు, తిరుగుతుండే ఏదో క్రమంలో ఇక్కడికి వెళ్ళి లక్కన మళ్ళీ అవతల పడుతున్నాడు. ఎందుకంటే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ విజయన దగ్గర ఉన్నాగా తెల్లారితే నామినేషన్ ఇస్తాననగా మాతోడు నేను కూడా కూకుండా ప్రెస్ మీట్లు పెట్టినా. ఏదైతే జనరల్ వచ్చింది పాపం తనకే టికెట్ ఇస్తే మనం అందరం కష్టపడి గెలిపించాలని నా వాయిస్ని కూడా ఆయన ఎలక్షన్లు వాడుకునే చరిత్ర ఉంది. దాచకు అందరూ నేను అన్నదాన్ని అంటే ఇదే క్రమంలో ఇప్పుడున్న జరిగే పరిస్థితులలో బీఆర్ఎస్ నాయకులు చాలామంది చెప్తున్నారు, అన్న ఇదేటో పోతుంది జర జాగ్రత్త అంటే. నిన్న మొన్నటి దాకా ఆంటీ అంటున్నాడు తిరిగి, మళ్ళీ ఇయ్యల్లా కండు వేసుకొని తిరిగితే వాళ్ళు ఎవరు దగ్గర రాణిస్తలేరు పాపం. ఏ నాయకులు మా అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి దగ్గరికి వెళ్ళినావు, నేను వస్తే బాగుంటుంది అనేది. అది పాపం పెద్ద మనిషికి కూడా తెలుసు, మీ నాయకునికి ఉన్న మండల లీడర్లో మొత్తం మంది తెలుసు. పాపం వాళ్ళు మీకు ఎందుకు ఎంబడి వస్తున్నారో మరి ఏం ఆలోచన జరుగుతుందో తెలియదు. పాపం వాళ్ళని కూడా మళ్ళీ ఎక్కడ నుంచి ఎడిపోతూ అర్థం కాని స్థితిలో మా పార్టీ కాకపోతే ఇంకో పార్టీకి పోతారనే ఆలోచన కూడా జరుగుతూ ఉందనేది అందరూ చెప్తా ఉన్నారు. అది అట్లా కాకుండా నువ్వు నిన్న మాట్లాడుతూ ఏం చెప్పావంటే, ఏమయ్య లంకసదయ శ్రీరాంపూర్ మండలంలో 5 సంవత్సరాలు జడ్పీటీ చేసి ఏం చేసినావు నువ్వు మీ ఎంపీపీ గారు అనే మాట మాట్లాడుతూ మా ఎంపీపీగా చేసిన సారన్న మీద కూడా వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఏదనంటే పెద్ద మనిషి మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, మాటలను ప్రెస్ మీట్ పెట్టిన కాడ మళ్ళా తర్వాత మేము విద్యానని అయితే ఏమంటలేము. ఎందుకంటే మళ్ళీ రేపు ఎక్కడన్నా దగ్గరికి వస్తే రానిత్తడో రానియడనో కోణంలో మళ్ళీ విద్యానని అయితే ఏమంటలేము. మళ్ళీ అంటే మాట్లాడే కాడ బరాబరే, ఎమ్మెల్యే గారు మేము తెచ్చింది నువ్వు ఎందుకు పని చెప్తలేమో అక్కడ మాట్లాడడం బరాబరే. మళ్ళీ ఇక్కడికి వ్యక్తిగత అన్న నేనైతే ఏమంటలేనే, ఎందుకంటే పెద్ద మనిషి పాపం ఆయన అందబోలకోరోడు, పోని ఎవరి పాపంలో ఆడేపోతున్నా చూసే వ్యక్తి. మీలాగా కక్ష కట్టుకొని పోలీసులను పంపో లేకపోతే ఇంకెవరైనా పంపో వ్యక్తిగత దాడులు చేసే చరిత్ర మా విద్యనది కాదు. కానీ చాలా మంచి వ్యక్తి, ఎవరేమనుకున్నా కూడా కాన్స్టిట్యూన్స్ డెవలప్ కావాలి, గ్రామాలు డెవలప్ కావాలని కోరుకునే వ్యక్తి మా విద్యన్న గారు. ఆయనతో భాగంగా ఉన్న సారన్న, ఎందుకంటే అప్పుడు తెలుగుదేశం పార్టీలో నువ్వు మండల ప్రెసిడెంట్ చేసినావు, నేను కూడా మండల పార్టీ ప్రెసిడెంట్ చేసిన. మండల పార్టీ ప్రెసిడెంట్ చేసిన తరుణంలో ఏమేమి చరిత్రలు జరిగిన మొత్తం నీకు తెలుసు, నీ కొరకు మొత్తం నాకు తెలుసు. మనకు తెలియదు కాదు, ఒకటే క్లాస్మేట్ ఒకటే పార్టీలో తిరిగినా మొత్తం చరిత్ర తెలుసుకున్నాం. కానీ మనలిద్దరిని తయారు చేసిన నాయకుడిని పట్టుకొని ఏదైతే గౌరవ విద్యన్న అప్పుడు తెలుగుదేశం పార్టీలో లీడరు పెద్ద మనిషి ఉండే, అప్పుడు ఇంక ఎమ్మెల్యే కాలేదు, ఆయనకి ఎమ్మెల్యే టికెట్ కావాలని మనం అందరం కోరుకున్న తరుణంలో ఏదప్పుడైతే సారన్న మన దగ్గర జడ్పీటీసీగా ఉన్న తరుణంలో నువ్వు మొదట బీజేపీ సభ్యత్వం తీసుకొని సీన్లలో ఉంటే నీ దగ్గరికి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం చేసిన సారన్నది. ఆ తర్వాత రానున్న కాలంలో అందరినీ కలుపుకొని పోవాలని ఒక ఆలోచన కొద్దీ రేపే రిజర్వేషన్లు ఏం జరిగినా కూడా
శ్రీరాంపూర్ మండలే కానీ గ్రామాల్లో కానీ అందరం కలిసిపోతే బాగుండాలని మిమ్మల్ని అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ మండల ప్రెసిడెంట్ చేసిన వ్యక్తి విజయన్న గారి ఆదేశాల మేరకు సారన్నది. ఆ తర్వాత నిన్ను పక్కన పెట్టినాక నన్ను కూడా మండల పార్టీ ప్రెసిడెంట్ చేయడం జరిగింది. ఒకానొక ఎలక్షన్లు జరుగుతున్న తరుణంలో నాకు నా విలేజ్లో 2001లో సర్పంచ్ అవకాశం రావడం జరిగింది. ఆ తర్వాత సారన్నకు జడ్పీటీసీ అవకాశం, ఒక్కొక్క అవకాశాలు వస్తూ ఉన్నాయి. మన పార్టీని పట్టుకొని 10 సంవత్సరాలు తిరుగుతూ ఉన్నాడు. పాపం తనకు కూడా ఒక పదవి కావాలని ఒక ఆలోచన వచ్చిన తర్వాత అప్పటికప్పుడే సహకార ఎన్నికలు రావడం జరిగింది. నువ్వు డైరెక్టర్గా గెలవాయా, గెలిస్తే నిన్నే మండలిలో ఒక పెద్దమని చేసి కూకుంటాం, చైర్మన్ చేసి కూకుంటాం అని అంటే అందరి సమక్షంలో, అప్పుడున్న తెలుగుదేశం పార్టీ సమక్షంలో నేను డైరెక్టర్ గెలవా, నాకు ఆ 10 వద్దని చేతులు ఊపిన ఘనత నీది. అప్పుడు మేమే అందరం ఉండి నువ్వు ఎట్లా డైరెక్టర్ గెలవో, నిన్ను డైరెక్టర్ గెలిపించి చూపిస్తాను ఒక ఛాలెంజ్ కొద్దీ విద్యన్న ఆదేశాల మేరకు సారయ్య గౌడ్, లంక సదేవ్, ఇక్కడ ఉన్న మొత్తం మంది, అప్పుడు గాజురెడ్డి సార్ అన్న కూడా సర్పంచ్ ఉండే, ఇక్కడ ఉన్నప్పుడు తెలుగుదేశం కాంగ్రెస్లో పనిచేసే అందరూ కూడా ఆలోచన చేసి ఏదైతే మీ పక్క కూకున్న పాపం బండారవన్న అక్కడ ఈ ఫంక్షన్ హాల్ అయిన పోటీ చేస్తే నేను తప్పకుండా డైరెక్టర్ గెలిపి చేపించి చైర్మన్గా ఇస్తాను ఒక ఆలోచన చేసి ఓటర్లను క్యాంపు తీసుకుపోయి ఓటర్లతో ఓట్లు వేపిస్తేనే నువ్వు పిఎస్సి చైర్మన్ కాగలిగావు. నువ్వు 5 సంవత్సరాలు కోఆపరేట్ చైర్మన్ చేసినావంటే కేవలం అది సారన్న విజయన్న పెట్టిన భిక్షే, అది మా అందరి భిక్షే. అది ఎక్కడ కూడా నువ్వు చెప్తే ప్రజలకు తెలియదు అనేది కాదు, 100% అది వాస్తవం. అది నీకు కూడా తెలుసు, నువ్వే చాలా సందర్భాల్లో చెప్పిన సందర్భం ఉన్నది. ఒకానొక కాలంలో నేను చైర్మన్ కాక ఇంకో చైర్మన్ చేద్దామంటే కూడా ఎక్కడో రాజీ పడలేదు. మా మలయాళ కాడికి వస్తే తిరుపతి రెడ్డి అనడంలో మనం అందరూ ఒక టీంగా ఒక కుటుంబ సభ్యులు లెక్క కలిసి వెళ్తూ ఉన్నాం. లోకల్లో ఏదైనా కూడా ఒక పార్టీకి ఒక మాట కట్టుబడి ఉన్నాం అనే దాంట్లో మా దగ్గర మిత్రులైన ఓడించి మన పార్టీలను గెలిపించుకొని తీసుకొచ్చి మీకు చేతులు లేవట్టి చైర్మన్ చేసిన చరిత్ర మాది. ఇదంతా తరుణంలో నేను పిఎస్సి చైర్మన్ మేము చేస్తే ఆ మధ్యలో నువ్వు ఊడిపోయి ఇంకో పార్టీ హోదాని మంత్రాలు పెట్టిన చరిత్ర కాదా? నువ్వు బీజేపీలోకి వెళ్ళి తెలుగుదేశంలోకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళి మళ్ళీ బీఆర్ఎస్, ఇవన్నీ తిరుక్కుంటూ వచ్చి పార్టీలు మారిన ఇట్లా చెప్తారా? మేము చెప్పిపోయినాం విజయన్నకు అన్న పరిస్థితికి ఇది, మేము ఇప్పుడున్న పరిస్థితులలో తప్పకుండా వెళ్తామని చెప్పిపోయినాం. మళ్ళీ అదే మాట తర్వాత అక్కడున్న నాయకుని అక్కడున్న పరిస్థితులు చూసుకొని ఎలక్షన్ కాకముందే, విజయన్న ఎలక్షన్ కాకముందే 6 నెలల ముందే మేము ఆ పార్టీకి వెళ్ళి బయటకు వస్తున్నాం. బయటకు వచ్చిన తరుణంలో కూడా మా మీద ఎన్ని కుయక్తులు చెందిన కూడా ఎక్కడ కూడా మొక్కవని ధైర్యంతో ఉండి విజయన్న కొరకు, అసలు విజయన్న 2018లో ఓడిపోవడానికి ముఖ్య కారకుడు నీవు. ఎందుకు నువ్వు కారకుడు అంటే అదే శ్రీరాంపూర్ మండలంలో 6 మండలాలలో శ్రీరాంపూర్ మండలంలో 500 మెజార్టీ వచ్చింది. నువ్వు కనుక అప్పుడున్న నాయకునికి, ఎప్పుడున్న ప్రతిపక్షంలో ఏదైతే బీఆర్ఎస్ నాయకునికి నువ్వు ఒప్పందం కాకుండా ఉంటే మన దగ్గరికి ఒక 3-4 వేల ఓట్లు ఎక్కువచ్చు. నీ లోపల నువ్వు కుటక్తులు చెందుకుంటూ మాతోటి మాట్లాడుకుంటూ నువ్వు చేసి వెళ్ళిపోయి అప్పుడున్న బీఆర్ఎస్లో ఇంటర్నల్గా వాళ్ళతో అంటగాగిన చరిత్ర నీది. ఎక్కడ కూడా మేము ఒక పార్టీకి మాటిచ్చి ఒక పార్టీకి తప్పిన వాళ్ళం మేము కాదు. దానిలో భాగంగా అట్లా నేను చైర్మన్గా చేసినాం. ఆ తర్వాత ఉన్న కాలంలో ఇప్పుడు నువ్వు ఒక మాట నేను ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకి కట్టుబడి చెప్తాను. నిన్నే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నాం మేమే ప్రెస్ మీట్లు పెట్టి అరే మన అభ్యర్థికి టికెట్ ఇస్తారా గెలిపించుకున్నాను ప్రెస్ మీట్ పెడితే తెల్లారి నువ్వు అవతల దాంట్లోకి వెళ్ళినావంటే నీకెక్కడ విఘ్నత ఉంది? ఆ పార్టీ ఆయనకి ఇవ్వాలని నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, ఇవ్వకపోతే ఇంకోళ్ళకి ఇచ్చుకో, నువ్వెట్లా వెళ్తావు? నీకెక్కడ నేను నిజాయితీ? నువ్వు ఆయన కొరకు మాట్లాడే చరిత్ర నీకెక్కడికి? నువ్వు జడ్పీటీసీ అవుతావు, మండల్ లీడరు అవుతావు అనే కారణం తెల్లంగి చేసుకున్నావు అని అంటే అది సారన్న విజయన్న గారి భిక్షనే. దాన్ని మరిచి దాన్ని తీసేసుకొని నీ ఇష్టం ఉన్నట్టుగా నేను ఇక్కడ చెప్తా అని